హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. తండ్రి సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తా అంటాడు కొడుకు, బాగా తిరుగుతూ అంటాడు. అలాంటి కొడుకు బాగుపడతాడో బాగుపడో తెలియదు. కానీ నేను చెప్పేది ఏమంటే, తండ్రి సంపాదించిన డబ్బులతో కానీ తండ్రి సంపాదించిన ఆస్తితో కానీ కొడుకు బాగుపడతాడో బాగుపడో కానీ నేను చెప్పేది ఏమంటే, తండ్రి కష్టాలు, తండ్రి బాధలు, తండ్రి కన్నీళ్ళు ఇవన్నీ పిల్లప్పటి నుండి చూస్తూ ఉంటాడు కొడుకు. ఇవన్నీ చూసిన కొడుకు ఎవరైనా కానీ ఖచ్చితంగా బాగుపడతాడు. ఎందుకంటే మా నాన్న మా కోసము ఇన్ని కష్టాలు పడినాడు, ఇబ్బందులు పడినాడు, ఎంతో సార్లు పడినాడు. అందుకని మేము కూడా ఇలా బతుకుకోవాలా, లేకుంటే చెడిపోతాం అని చెప్పి కొడుకు పిల్లప్పటి నుండి ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన కొడుకు ఎవరైనా ఖచ్చితంగా బాగుపడతాడు. ఎందుకంటే కష్టం అంటే ఏమిటంటే వానికి తెలిసింటుంది, బాధలంటే వానికి తెలిసింటుంది, ఇబ్బందులు అంటే వానికి తెలిసింటుంది. వాడు పిల్లప్పటి నుండి చూసింటాడు ఇవన్నీ. అందుకని ఏ కొడుకైనా కూడా ఇవన్నీ చూసిన కొడుకు ఖచ్చితంగా బాగుపడతాడు. ఇవన్నీ తెలియకుండా పెరిగింటాడు చూడు, బాగా జలతాలుగా పోయి ఉంటాడు, బాగా పైగా తిరుగుతాడే, వానికి తెలిసిండదు కట్టం అంటే ఏమిటో. అలాంటి వాడు ఏడా బాగుపడాడు. ఇవన్నీ చూసిండేవాడు ఎవడైనా కానీ బాగుపడతాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ కోరుతున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాగోష్ణ.